హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బీఎస్సీలో ఉన్న ఫారెన్సిక్ సైన్స్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కోర్స్ అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ గురించే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ అప్డేట్ అయ్యే కొద్దీ మనుషులు క్రైమ్స్కి అలవాటు పడుతున్నారు. సో ఈ క్రైమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళను, అలాగే ఈ క్రైమ్స్ అన్నిటిని ఈజీగా కంట్రోల్ చేయడానికి ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ అవసరం మనకు చాలా వరకు ఉంది. ఎగ్జాంపుల్గా చూసామంటే, ఇప్పుడు ఒక మర్డర్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగింది అంటే దాన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలన్నిటిని అనలైజ్ చేసి బ్లడ్ టెస్ట్, ఫింగర్ ప్రింట్, డిఎన్ఏ టెస్ట్ లాంటివి చేసి ఒక రిపోర్ట్ని క్రియేట్ చేసి ఇవ్వడమే వీరు చేసే పని. అది మాత్రమే కాకుండా కోర్టులో నడిచే కేసులకు ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, సిబిఐ డిపార్ట్మెంట్స్లలో, సైబర్ క్రైమ్ లాంటి రంగాలలో అండ్ యాంటీ టెర్రరిజం లాంటి వాటిలలో క్రైమ్ని అధిగమించడానికి ఫింగర్ ప్రింట్ ద్వారా ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఈ ఫారెన్సిక్ స్టూడెంట్స్ అవసరం మనకు కంపల్సరీగా ఉంది. సో వీళ్ళు ఇచ్చే రిపోర్టే ఈ క్రైమ్కి మెయిన్ ప్రూఫ్గా ఉంటుంది. ఎవరైతే ఈ కోర్సుని చదివి ఉంటారో వారికి ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఈ కోర్స్ అనేది చదవడానికి 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. ఇక డ్యూరేషన్ గురించి చూసామంటే ఇది 3-year కోర్స్. అలాగే ఫీజు చూసామంటే అది మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజీని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. యావరేజ్గా చెప్పాలంటే 50,000 నుంచి 1 lakh వరకు ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫైనల్గా జాబ్ ఆపర్చునిటీస్ గురించి చూసామంటే సైబర్ క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ప్రొడక్షన్, కన్జ్యూమర్ రైట్స్, సిబిఐ, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ, పోలీస్ అండ్ ఆర్మీ లాంటి గవర్నమెంట్ సైడ్ జాబ్స్ అనేటివి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. అలాగే ఈ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ సెక్టార్లలో వర్క్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ఇప్పటికైతే ఈ కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.